హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి దొండకాయ కర్రీని ఇలా వెల్లుల్లి కారం వేసి చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. దీనికోసం అయితే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నా అండి నేను. ఎందుకంటే నేను అరకిలో దొండకాయ ముక్కలు తీసుకున్నాను కనుక ఒక పెద్ద సైజు ఆనియన్ సరిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని జస్ట్ కొంచెం ఫ్రై చేసుకొని ఆనియన్స్ అనేవి తీసి పక్కన పెట్టేసుకోవాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అనేవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ దొండకాయ ముక్కలు అనేవి ఈవెన్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. చిన్న ముక్కలు పెద్ద ముక్కలు అలా కట్ చేసుకుంటే ఒకటి ఉడుకుతుంది, ఇంకోటి ఉడకదండి. అందుకని చెప్పి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలి. సిమ్లోని పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. చూడండి, ముక్కలు అనేవి ఇంకొంచెం మగ్గించుకోవాలి కదా. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకోసారి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఈ ముక్కలు అనేవి. అలాగే ఇవి మగ్గేలోపే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి, వీటిని కారం రెడీ చేసుకుందామండి. వెల్లుల్లి కారం. దీనికోసం అయితే ఆనియన్స్ కొంచెం చల్లగా అయ్యాక ఇలా రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు. బట్ ఇలా రోట్లో వేసుకొని చేసుకుంటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. చూడండి, ఆనియన్స్ అనేవి కొంచెం కచ్చపచ్చ దంచుకున్నాక 8 వరకు పీల్ తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా రుబ్బుకోవాలండి. చూడండి, మెత్తగా రుబ్బేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూన్ వరకు కారపొడి వేసుకోవాలి. అదే మిక్సీలో పట్టుకునే వాళ్ళైతే ధనియాలు వేసుకోవచ్చండి. ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే జీలకర్ర ధనియాలు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదండి. చూడండి, ఇవన్నీ కూడా మంచిగా కలిపి రుబ్బుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు రసం వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకూడదు, చూసుకోండి, పులుపు వచ్చేస్తుంది కర్రీ అనేది. వేసుకొని ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయినాయి కదా. ఒకసారి బాగా కలిపి ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్ద అనేది వేసుకొని ఒకసారి ముక్కలకు బాగా కలుపుతూ పట్టించుకోవాలండి. చూడండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే మగ్గించుకోవాలి. ఈ కర్రీ అంతా కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా, అంటే మనకి ఫ్రై అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో కొంచెం అంటే చాలా తక్కువ కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. ఈ గరం మసాలా వేసుకున్నాక ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలిపి దింపేయడమేండి. అంతే, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లి కారంతో దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీతో కూడా చాలా బాగుంటుందండి. అలాగే దొండకాయ బెనిఫిట్స్ ఏంటో చెప్తామని చెప్పాను కదండి. ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కనుక త్వరగా జీర్ణం అయిపోతుందండి. అలాగే డైట్లో ఉన్న వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ తగ్గించడంలో యూజ్ అవుతుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి. మెయిన్ అయితే స్కిన్ గ్లో పెరుగుతుందండి. ఎందుకంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి స్కిన్ గ్లో కోసం. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.